తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం అంబేద్కర్ భవన్లో వెలుగుమట్ల బాధితుల కోసం డీఎస్పీ అధ్యక్షుడు విశారాధను మహారాజ్తో కలిసి నిరాహార దీక్షకు దిగారు. దాంతో ఖమ్మం పోలీసులు కవితను అదుపులోనికి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ దీక్ష కొనసాగిస్తానన్నారు. బాధితుల ఇళ్లు కూల్చిన చోటే స్థలాలను ఇచ్చి ఇళ్లు కట్టించాల్సిందిగా ఆమె డిమాండ్ చేశారు. భూదాన్ భూముల నిర్వాసితులను పరామర్శించడం, దాంతోపాటుగా వారందరికీ భాషలు నేర్చేందుకు నిన్న ఉదయం పూట ఎమ్మెల్సీ కవిత జాగృతి కవితతో పాటుగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్, దాంతోపాటు విశారదంతో దాంతోపాటు తెలంగాణ విటలు మరికొంతమంది నేతలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ తెలంగాణ అంబేద్కర్ భవన్లో ఉంటున్న భూదాన్ భూముల నిర్వాసితులను అందరినీ కూడా వారందరికీ భాషలు నిలిచారు. నేను ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా రాత్రి వరకు కూడా ధర్నా నిలిచిపెట్టారు. ఆ తర్వాత ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ తరలించారు. దాదాపు సుమారు 43 మందిపై కూడా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్, దాంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితిని వాళ్ళంతా కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. మరోపక్క మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది వేరే ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీసు వైలెన్స్కు అంటే ఇక్కడ పోలీసు విధులకు కూడా ఆటంకం కలిగించారనే నేపథ్యంతో వాళ్ళందరూ సుమారు ఇతర జిల్లాల నుంచి వచ్చిన 33 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రాత్రి నుంచి కూడా కవిత అలాప్సడన్గా రాత్రి 9:30 తర్వాత కవితతో పాటు విశారదం, దాంతోపాటు తెలంగాణ విటలకు సంబంధించిన ముగ్గురు కూడా నేతలు వాళ్ళందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టారు. రాత్రి నుంచి కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారన్న వదంతులు వినిపించినప్పటికీ మాత్రానికి ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడికి ఒకసారిగా మెరుపుగా దాడి చేసిన పరిస్థితి పడుతుంది. అంబేద్కర్ భవన్లో రాత్రి తెల్లవారుజాము నుంచి కూడా రాత్రి 9:30 నుంచి కూడా నిరాహార దీక్ష చేపట్టిన వారందరినీ కూడా కవితతో పాటు తెలంగాణ జాగృతి నేతలతో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ సంబంధించిన నేతలను కూడా వాళ్ళని ఉదయమే పోలీసులు కూడా మహిళా పోలీసులతో పాటు స్పెషల్ బెటాలియన్ సంబంధించిన పోలీసులు, ఖమ్మంతో పాటు కొత్తగూడెం, భద్రాచలం, వైరాతో పాటుగా చుట్టుపక్కల కొనిజర్ల అన్ని స్టేషన్ల నుంచి పోలీసులు మాత్రం పూర్తిగా ఇక్కడ భారీగా మోహరించారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. కొంతమంది నేతలను కూడా ఏకంగా వాళ్ళని తీసుకెళ్లి వ్యాన్లలో ఎక్కించి బయటికి పంపించిన పరిస్థితి కూడా చూడవచ్చు. పరిస్థితి ఇక్కడ ఎంత ఉద్రిక్త పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దాదాపు భారీ స్థాయిలో కూడా ఉమెన్ పిఎస్ సంబంధించిన ఉమెన్ పోలీసులు, దాంతోపాటు ఉమెన్ ఎస్ఐలు, సిఐలు కూడా భారీగా ఇక్కడ మోహరించారు. మాజీ ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేసేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి హైదరాబాద్ తరలిస్తారా, లేక మరే ఏదైనా స్టేషన్కి తరలించి లేదంటే జడ్జి ముందు ఏమైనా ప్రవేశపెట్టే అవకాశాలు అనే అంశం కూడా మీమాంస కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. భూదాన్ భూముల విషయం మాత్రం ఇప్పటికే చిలికి గాలివానగా మారి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తయారయ్యే అవకాశం కూడా ఉంది. మరోపక్క రాష్ట్ర మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి నిన్న కూడా రాత్రి కూడా ఒక పక్క 410 మంది నిర్వాసితులకు మాత్రానికి వీళ్ళందరికీ ఇల్లు లేవు అని తేల్చారు. మిగతా 300 పైచీలకు మిగతా వాళ్ళు మాత్రానికి వీళ్ళంతా నిర్వాసితులు కాదు, వీళ్ళంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భూములు కూడా ఉన్నాయి వీళ్ళందరికీ అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోపక్క లైట్లు కూడా వేసారు, లైట్లు కూడా ఉన్నాయి. కవితను కూడా అరెస్ట్ చేసేందుకు కూడా భారీగా పోలీసులు మాత్రం అక్కడ సంఘటన స్థలానికి కూడా చేరుకున్నారు. దాదాపు అంబేద్కర్ భవన్లో రాత్రి నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్న కవితను అరెస్ట్ చేసేందుకు భారీగా ఉమెన్ పోలీసులతో పాటు మిగతా పోలీసులు కూడా భారీగా ఇక్కడికి వచ్చిన సంఘటన స్థలానికి వచ్చిన పరిస్థితి స్పష్టంగా చూడవచ్చు. దాదాపు కవితను అరెస్ట్ చేశారు. దాదాపు ఉమెన్ పోలీసులకు సంబంధించి ఉమెన్ పోలీసులు చూడవచ్చు, స్పష్టంగా చూడవచ్చు. రాత్రి కూడా ఉమెన్ పోలీసులు లేకుండా తనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ మాత్రానికి నిన్న రాత్రి అరెస్ట్ చేసిన సందర్భంలో కవిత కూడా వారందరినీ ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటుగా ఇప్పటికే దీనికి సంబంధించి భూదాన్ నిర్వాసితులకు ఆమె బాసటగా నిలిచారని చెప్పవచ్చు. దాదాపు ఖమ్మం పట్టణంలో ఏ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ స్థాయిలో కూడా ఎవరు కూడా ఆమె బాసటగా భూదాన్ నిర్వాసితులకు ఇక్కడ బాసటగా నిలవకపోవడంతో దాంతోపాటు ఇప్పటికే పక్క పోలీసులు కూడా ఎక్కువగా భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చామని తెల్లవారుజామునే 6 గంటల ప్రాంతంలో వదలడానికి ఆమెను అరెస్ట్ చేసిన శోచనీయమని చెప్తున్నాం. మరోపక్క వాళ్ళకి సంబంధించిన వారికి బాసటగా నిలిచిన నేతలందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జీబుల పైకి ఎక్కించి తీసుకెళ్లిన పరిస్థితి కూడా చూడవచ్చు. కవితని ఇప్పుడే భారీ బందోబస్తు ద్వారా పోలీసులు మాత్రానికి అరెస్ట్ చేసి వెహికల్లోకి ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి విజువల్స్లో మనం స్పష్టంగా చూడవచ్చు. భూముల వ్యవహారం మాత్రం చిలికి గాలివానగా తయారయ్యి మరి ఇప్పటికీ మాత్రానికి తన నిరాహార దీక్ష మాత్రం తనను అరెస్ట్ చేసినప్పటికీ మాత్రం తన హైదరాబాద్ తరలించినా, ఖమ్మం తరలించినా, ఎక్కడికైనా జైలుకు తరలించినా కానీ తన నిరాహార దీక్ష మాత్రం కొనసాగుతున్నట్టు కవిత ఒక పక్క చెప్తున్నారు. మరోపక్క ఖమ్మంలో ఈ భూదాన్ భూముల వ్యవహారం మాత్రం రోజుకు మాత్రం ఉధృతంగా అవడంతో ఒక పక్క పోలీసులు కూడా భారీగా ఇక్కడికి చేరుకొని వారందరినీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా వారందరినీ కూడా ఇప్పుడు కవితని ఇతర ప్రాంతాలకు ఎక్కడికి తరలిస్తారనే విషయం కూడా పూర్తిగా తెలియని అంశంగా తయారైంది. దాదాపు
ఘటనకు సంబంధించి దాదాపు 2 రోజుల కింద మాత్రం ఖమ్మం పట్టణంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా ఖమ్మం పట్టణంలో దాదాపు ఒక మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటుగా విశారదను, దాంతోపాటు కొంతమంది నేతలు కూడా ఇక్కడికి జేఏసీ నేతలు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నేతలు కూడా ఇక్కడ చేరుకున్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా జడ్పీ సెంటర్లో మాత్రం భారీగా ధర్నా నిర్వహించారు. సుమారు 4 గంటల పాటు. సందర్భంలో పోలీసులకు వారికి మాత్రానికి తోపులాట జరిగింది. ఆ తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. రూరల్ పోలీస్ స్టేషన్ తర్వాత ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా కవిత, దాంతోపాటు విశారదను అంబేద్కర్ భవన్ ఎవరైతే భూ నిర్వాసితులు ఎక్కడైతే ఉంటున్నారో వారందరూ కూడా అక్కడికి చేరుకొని వారందరికీ నిరాదీక్ష చేపడుతున్నట్టు కూడా కవిత ప్రకటించడం. ఆ తర్వాత ఆమెను రాత్రి అరెస్ట్ చేస్తారని చెప్పినప్పటికీ మాత్రానికి తెల్లవారుజామున ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మాత్రం ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, అంబేద్కర్ సెంటర్ నుంచి.